నరుడి చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోతుందని అంటారు. నరదృష్టి అత్యంత ప్రమాదకరమైనది. ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 27 తారీఖు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన వేళ చాలా విశేషము. కాబట్టి ఆదివారంతో కూడిన అమావాస్య రావటం వలన ఈ రోజున నరదృష్టికి సంబంధించిన కొన్ని పరిహారాలు, ఖర్చు లేని పరిహారాలు ఇంట్లో చేసుకోవటం వలన అవన్నీ పటాపంచలైపోతాయి. నరదృష్టి, కనుదృష్టి, నరఘోష వలన వ్యాపారంలో నష్టం వస్తుంది. విద్యలో అభివృద్ధి లేకపోవటం, ఉన్నత విద్యల్లో అభివృద్ధి లేకపోవటం, అనారోగ్యం, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవటం, చికాకులు, నష్టాలు, వృధా ఖర్చు, నరదృష్టితో నలిగిపోతున్నాం. ఇవన్నీ కూడా జీవితంలో దూరం అవ్వాలి అంటే తప్పనిసరిగా ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన వేళ ఈ చిన్న పరిహారాలు ఇంట్లో చేసుకోవటం వలన వాటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. కొన్ని పరిహారాలు ఇక్కడ మీకు తెలియచేస్తానండి. అందులో ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయతో మనం ఒక మంచి పరిహారం అయితే చేయవచ్చు. మీలో చాలామందికి తెలుసు. మనం పెద్దవాళ్ళ నుంచి కూడా ఇది ఎప్పటి నుంచో నేర్చుకుంటూనే ఉన్నాము. ఈ బూడిద గుమ్మడికాయని అమావాస్యకి ముందుగానే ఇంటికి తెచ్చుకోవాలి. మీకు వీలైతే ఆంజనేయ స్వామి వారి గుడిలో ఒక రాత్రంతా కూడా ఈ గుమ్మడికాయని ఉంచండి. అమావాస్య వస్తుంది అంటే 2 రోజులు ముందుగానే ఈ గుమ్మడికాయని ముందుగానే తీసుకువచ్చి ఇలా గుడిలో అయితే ఉంచవచ్చు. అమావాస్య రోజున ఇంటికి తీసుకువచ్చి ఉట్టిలో పెట్టి ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర ఈ బూడిద గుమ్మడికాయని కట్టవచ్చు. లేదా కూష్మాండ దీపాన్ని కూడా వెలిగించవచ్చండి. ఈ బూడిద గుమ్మడికాయని ఇంట్లోనే అమావాస్య రోజున అమావాస్య తిథి సమయాలలో ఉదయం వేళైనా లేదా సాయంత్రం 6 గంటల సమయానికైనా సరే ముందుగా ఈ గుమ్మడికాయని తీసుకుని మధ్యలో కట్ చేసి అందులో ఉన్నటువంటి గుజ్జుని సగానికి పైగా తీసేసి అందులో మట్టి పరిమితి కానీ లేదా డైరెక్ట్గా నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నల్ల నువ్వులు ఉన్నట్లయితే ఆ గుమ్మడికాయ పైన వేయవలసి ఉంటుంది. ఈ విధంగా కూష్మాండ దీపాన్ని ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర వెలిగించవచ్చు. ఈ గుమ్మడికాయని దిష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. కాబట్టి చాలా విశేషంగా పనిచేస్తుందన్నమాట. దీనిని కూష్మాండ దీపం అని అంటారు. ఈ కూష్మాండ దీపం వెలిగిన తర్వాత, దీపం గగనమైన తర్వాత ఆ కూష్మాండాన్ని అంతటిని కూడా పారే నదిలో, బావిలో వేయవచ్చు. అనుకోకుండా మాకు ఇప్పుడే తెలిసిందండి ఆదివారం అమావాస్య అని. ఇప్పటికిప్పుడు ఇంట్లో ఉన్న వాటితో అమావాస్య పరిహారాలు ఏమైనా చెప్పండి అంటే అందులో చాలా బాగా ఉపయోగపడేటటువంటి ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదండి. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని లేదా రాగి ప్లేట్ అయినా తీసుకొని కొద్దిగా నీరుని పోయండి. అందులో కొద్దిగా పసుపు, సున్నం వేయండి. సున్నం లేని వారు కొద్దిగా కుంకుమ వేయండి. అలాగే ఎక్కడ కూడా మరకలు మచ్చలు లేకుండా, కుళ్ళిన నిమ్మకాయ కాకుండా ఒక మంచి నిమ్మకాయ తీసుకోండి. పచ్చిదైనా పండుదైనా పర్వాలేదు. ఇలా మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేయండి. అమావాస్య రోజు నిమ్మకాయ ఉప్పుతో ఇలా చేస్తే సకల దరిద్రాలు దూరమవుతాయి. ముందుగా కొద్దిగా పసుపు, ఆ తర్వాత కుంకుమ వేయండి. అందులో రాళ్ల ఉప్పును పెట్టండి. ఈ రాళ్ల ఉప్పు కూడా ఇంట్లో ఉపయోగించింది కాకుండా కొత్తగా ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. ఇక రాళ్ల ఉప్పుని ఈ నిమ్మకాయలు కొంచెం ఎక్కువగానే ఇలా పెట్టండి. ఆ తర్వాత లవంగాలు తీసుకోండి. ఈ లవంగాలు కూడా బేస్ సంఖ్యలో ఉన్నట్లుగా తీసుకోవాలి. 3, 5, 7 అన్నట్టుగా తీసుకోవాలి. ఇక్కడ నేను 3 లవంగాలు అయితే తీసుకుంటున్నాను. ఇక నిమ్మకాయ అంతా కూడా ఈ విధంగా రాళ్ల ఉప్పుని పెట్టేసుకుని 3 లవంగాలు తీసుకుంటున్నాను. ఆ లవంగాలకు కూడా పైన మొగ్గ అనేది ఉండాలండి, ఊడిపోకుండా ఉండాలి. కాబట్టి ఇలా శుభ్రంగా ఉన్నటువంటి 3 లవంగాలు తీసుకొని 3 కూడా ఈ విధంగా గుచ్చుకోండి. గుచ్చుకున్న తర్వాత ప్లేట్లో మీరు గుప్పు నిండా రాళ్ళ ఉప్పుని తీసుకొని నీళ్ళల్లో ఉన్నటువంటి ప్లేట్లు ఉప్పు అయితే వేయండి. మరి ఈ విధంగా ఎప్పుడు ఏ సమయంలో చేయాలి అంటే ఆదివారం అమావాస్య చాలా విశేషమైన పర్వదినం. కాబట్టి ఈ రోజున నరదృష్టి, నరగోళ, దృష్టి దోషం ఇవన్నీ తొలగించుకోవడం కోసం ఈ పరిహారం తప్పకుండా అందరూ చేయవచ్చండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి పారదోలడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిపైన నేను కర్పూరం బిళ్ళలు పెట్టాను. ఇక వెలిగించిన తర్వాత ఇల్లంతా కూడా ఇలా మూల మూలలా కూడా బెడ్రూమ్స్, అలాగే మంచం కింద, హాల్లో, వంటగదిలో ఇలా మూల మూలలో కూడా తిప్పుతూ ఇల్లంతా కూడా చూపించాలి. ఇలా చూపించటం వల్ల నెగిటివ్ ఎనర్జీ, అదేనండి నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది. నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు మాత్రమే ఉంటాయి. ఇది కూడా ఖర్చు లేని పరిహారమేనండి. చాలా విశేషంగా పనిచేస్తుంది. ప్రతి అమావాస్యకు ఉదయం వేళ, సాయంత్రం వేళ సరే చేయవచ్చు. ఇంకా అందరి దగ్గర కూడా ఇలా కలబంద అయితే ఉంటుందండి. చిన్న కలబంద అయినా సరిపోతుంది, లేదా కొంచెం పెద్దదైనా సరే పర్వాలేదు. ఈ కలబంద వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అమావాస్యకు ముందు రోజు ఈ కలబందను తెచ్చి నీటితో కడిగి చక్కగా పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోండి. అమావాస్య రోజున ఉదయం వేళైనా సరే, సాయంత్రం సమయంలో అయినా సరే అమావాస్య గడియల్లో మీరు ఈ కలబందకైతే చక్కగా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారానికి చక్కగా పైభాగంలో మేకు దగ్గర
ఇలా చెక్క తగిలించేసేయండి. లేదంటే తాడు వేసైనా సరే కట్టవచ్చండి. లేదా ఇది ఇండివిడ్యువల్ హౌస్ మీరు సపరేట్‌గా ఉంటున్నప్పుడు అప్పుడు ఇంటి పై భాగంలో డాబా పైన అయినా సరే కట్టవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి చేతికున్నటువంటి వేళ్ళు ఎలా అయితే సమానంగా ఉండవో, అలాగే నలుగురు చూసే చూపు కూడా అలాగే ఒకే దృష్టితో చూడరు. అంటే మంచి దృష్టి, చెడు దృష్టి కూడా ఉంటుంది కాబట్టి దానిని దృష్టి దోషం, నరదృష్టి, నరకోల అని అంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చిన్న పరిహారాలే, ఇంట్లో చేసుకోగలిగేవి. కాబట్టి అందరూ కూడా అవైలబుల్‌గా అందరూ ఉపయోగించే విధంగా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరిహారాలే కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చండి. ఖర్చు లేని పరిహారాలు కానీ అత్యంత శక్తివంతమైనవి. నేను కూడా నా యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. నేను కూడా ఈ కలబందని మా ఇంటికి కూడా ఎప్పుడు కూడా అలంకరణ చేస్తూ ఉంటాను. అమావాస్యకి తీసేసి మళ్ళీ వచ్చే అమావాస్యకి కొత్త కలబంద అయితే పెడుతూ ఉంటాను. మీలో ఎవరైనా ఇప్పటివరకు ఈ కలబందను మీ ఇంటికి పెట్టారా? పెట్టినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఎందుకంటే మరెంతో మందికి మీరు ఇచ్చేటటువంటి ఫీడ్‌బ్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అత్యంత శక్తివంతమైన కనుదృష్టి, దృష్టి దోషం తొలగించుకోవటం కోసం ఈ నిమ్మకాయ ఉప్పుతో ఇలానూ చేయవచ్చు. చాలా విశేషంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఇంటి వద్దైనా లేదా వ్యాపారం జరిగే ప్రదేశంలో అంటే మీకు షాప్ ఉన్నట్లయితే షాపు దగ్గర కూడా ఈ విధంగా పెట్టవచ్చు. అందుకు ముఖ్యంగా కావాల్సింది నిమ్మకాయ, రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ, తమలపాకులు లేదా మట్టి ప్రమిదల్లో అయినా సరే పెట్టవచ్చండి. ఇలా ప్రతి అమావాస్యకైతే తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. చాలా బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తూ ఉంటాయి. అందులోనూ ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ముందుగా నిమ్మకాయని మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి. పచ్చి నిమ్మకాయ అయినా లేదా పండు నిమ్మకాయ అయినా పర్వాలేదు. కానీ కుళ్ళింది కాకుండా మచ్చలు లేకుండా చూసుకోండి. మధ్యలో కట్ చేసి పసుపు, కుంకుమ ఈ విధంగా శుభ్రంగా ఎక్కడా కూడా మచ్చ అనేది లేకుండా, ఎక్కడా కూడా కొరత అనేది లేకుండా నిండుగా పసుపు, కుంకుమ పెట్టండి. తమలపాకు పైన ఈ విధంగా రాళ్ళ ఉప్పును పొయ్యండి. రాళ్ళ ఉప్పు పైన కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఈ నిమ్మకాయలు పెట్టి ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర ఇరుప్రక్కలా కూడా ఈ విధంగా పెట్టండి. చాలా అంటే చాలా మంచిదండి. అమావాస్య అయిన తర్వాత కూడా ఉంచవచ్చు. శుక్రవారం, మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలండి. నెలలో వచ్చే ఏ రోజులైనా చేయవచ్చునా అంటే అమావాస్యకి పట్టింపు ఎక్కువ ఉంటుందండి. కాబట్టి అమావాస్య పట్టు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చేయండి. చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా ఇవే కాకుండా మరెన్నో పరిహారాలు కూడా మీ అందరూ షేర్ చేస్తూనే ఉంటాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇట్టే తొలగింపు చేసుకోవడం కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఏమిటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఒక మట్టి ప్రమిద తీసుకోండి. దాంట్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క అయితే వేయవచ్చండి. అలాగే బేస్ సంఖ్యలో తీసుకోవాలి. లవంగాలు అనేవి 3, 5 తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నవి తెల్ల ఆవాలు. ఈ తెల్ల ఆవాలు కూడా వేయవలసి ఉంటుంది. చాలా అంటే చాలా ముఖ్యమండి. మీరు ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడం కోసం ముఖ్యంగా పనిచేసేది తెల్ల ఆవాలు. తెల్ల ఆవాలు ఇంకా ఆర్తబెల్లలు ఇలా వేసేసి ఒకసారి వెలిగించండి. వెలిగినప్పుడు చిటపటలాడుతూ మీకు ఆవాలనేవి పేలుతూ ఉంటాయి. ఈ తెల్ల ఆవాల వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాబట్టి ఇలా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఆర్తబెల్లలు అలాగే తెల్ల ఆవాలు కలిపి వెలిగించడం వలన చిటపటలాడుతూ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇట్టే బయటికి వెళ్ళి పటాపంచలవుతుంది. ఇలా వెలుగుతున్నప్పుడు ఇల్లంతా కూడా ఈ వెలుగు అనేది చూపించాలి. అంటే బెడ్రూమ్స్‌లో, హాల్స్‌లో, వంటగదిలో, మూల మూలలా మంచం కింద కూడా చూపిస్తూ ఉండాలి. ఇలా వెలుగంతా ఇలా చూపించేటప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుందండి. చాలా విశేషంగా పనిచేసేటటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ యొక్క పరిహారము ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారానికి కూడా ఇలా 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్‌లో, క్లాక్ వైజ్‌లో కూడా తిప్పి ఇలా దిష్టి అయితే తీయవలసి ఉంటుంది. ఇలా తిప్పిన తర్వాత ఇంటి బయట పెట్టేసేయండి. గుమ్మం దగ్గర పెట్టేసి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా చేయండి. ఇంకా ముఖ్యంగా ఇల్లు ఎప్పుడు మాపు పెట్టినా కూడా నీళ్ళలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి మాపు పెడితే చాలా మంచిది. లేదా అమావాస్య రోజైనా సరే నీళ్ళలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మాపు పెట్టండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇట్టే బయటికి వెళ్ళిపోతుంది. ఇలా అమావాస్యకు ఒక్కరోజు చేసే కన్నా మీరు ఎప్పుడైతే మాపు పెడుతున్నారో అలా కొంచెం 1 స్పూన్ అయినా సరే రాళ్ళ ఉప్పు నీళ్ళలో వేసి ఇల్లంతా కూడా మాపు పెడతానికి ప్రయత్నించండి. ఇలా మాపు పెట్టిన తర్వాత ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిదండి. ఆ ధూపం కూడా ఎలా వేయాలో ఒకసారి చెప్తాను. మీకు అవైలబుల్‌గా ఉంటే బొగ్గులు ఉన్నట్లయితే బొగ్గులతో గనక నిప్పు చేసి ఆ పైన ధూపాన్ని వేయండి. లేదా కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోన ఉన్నటువంటి తెల్లటి పదార్థం అంతా తీసేసిన తర్వాత ఖాళీ చెప్ప ఉంటుంది కదండీ! ఆ ఖాళీ చెప్పనైనా సరే ఇలా స్టవ్ మీద వెలిగించినప్పుడు నిప్పుగా మారుతుంది. ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఆ పైన కొంచెం మీరు ధూపాన్ని వేసి అంటే సాంబ్రాణి పొడి వేసినట్లయితే మంచిగా పొగ అది వస్తుంది. మంచి అరోమా స్మెల్ వస్తుంది. అది ఇల్లంతా కూడా వేయండి.
అది కూడా మాకు అవైలబుల్‌గా లేదండి అనుకున్న వారు ఎవరైనా సరే కొబ్బరి పీచు ఉంటుందండి. కొద్దిగా కాల్చి ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఆ పైన కొద్దిగా సాంబ్రాణి పౌడర్ వేయండి. మంచి సువాసన వస్తుంది. ఇల్లంతా కూడా చాలా బాగా పొగనేది వచ్చి ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలా కూడా చేయవచ్చు. పోనీ ఇలా కుదరనప్పుడు మీకు కొంచెం పెద్ద ధూప్ స్టిక్స్ అనేవి దొరుకుతాయండి. మనకి కప్ ధూప్ స్టిక్స్ అనేవి ఉంటాయి. అవి 2 వెలిగించండి. చాలా బాగా ధూపం అనేది వస్తుంది. ఆ ధూపాన్నైనా సరే ఇల్లంతా కూడా చూపించండి. ఇలా ప్రతి అమావాస్యకి కూడా ఇల్లంతా మాప్ పెట్టి ధూపం వేయటం వలన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇలా మీతో మాట్లాడుతుండగానే బొగ్గులనేవి నిప్పుగా మారాయి కదండీ! ఇవి ఒక మట్టి మూకుడులో వేసేసుకోండి. నేనైతే ప్రతి శుక్రవారం కూడా ఇల్లంతా ధూపం వేస్తూ ఉంటాను. ముఖ్యంగా అమావాస్య తిథుల్లో అయితే తప్పనిసరిగా వేస్తానండి. ఈ జల్లెడ మట్టి ముక్కులు అలానే పెట్టి ఇల్లంతా ధూపం వేయవచ్చు. కానీ చెయ్యి తగిలి ఆ నిప్పులనేవి కింద పడిపోతాయి. అందుకని మట్టి ముక్కుల్లో డైరెక్ట్‌గా వేసేసాను. ఇదిగోండి సాంబ్రాణి పౌడరు. దీన్ని మనం గుగ్గిలం అని కూడా అంటాము. కాబట్టి గుగ్గిలమైన సాంబ్రాణి 2 ఒకటే. ఇందులో నిప్పుల పైన వేసినట్లయితే మంచి పొగ అదే వస్తుంది. మంచి సువాసన వస్తుంది. ఇల్లంతా కూడా ఈ సువాసన చాలా సేపు ఉంటుంది. ఈ విధంగా ఇల్లంతా కూడా ధూపాన్ని వేయండి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర మీరు గుమ్మడికాయ కట్టినట్లయితే గుమ్మడికాయకి వేయండి. అలాగే గుమ్మానికి కూడా గడపకు కూడా ధూపం వేయండి. చాలా అంటే చాలా మంచిది. ఈ విధంగా ఆదివారం అమావాస్య వేళ కలిసి వచ్చిన సమయాన ఇంట్లో ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అందరూ చేయవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.